అందరికీ గుడ్ ఈవినింగ్. నా స్టాఫ్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను. మా బాధాకరమైన విషయం ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి 10 years 12 15 years నుంచి కూడా ఎంతోమంది అక్క వాళ్ళు పాపం ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నారు, కానీ ఒక్కరికి కూడా మాకు రాకపోవడం బాగా విషాదకరం. అసలు ఎంత బాధ అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మాకు రిక్రూట్మెంట్ వేస్తే ఏజ్ కూడా సరిపోదు, అంత చదువుకునే నాలెడ్జ్ కూడా మాకు లేదు కావచ్చు. మా పిల్లలు ఫ్యామిలీ అలాంటి పక్క అవన్నీ ఆలోచిస్తుంటే మా పరిస్థితి నెక్స్ట్ ఏంటి అన్నది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేమందరము. అసలు ఎవరిని ఉన్నాం మేము. రేవంత్ అన్న ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము కరోనా టైంలో ఎంతగానో చేసినాం. ఎంతో అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే నేను 2 members పొడగొట్టుకున్నా. అయినప్పటికీ కూడా నన్ను కాల్ చేసి డ్యూటీకి రాను అంటే కూడా నేను డ్యూటీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మా హస్బెండ్కి కోవిడ్ వచ్చిందని నేను పాజిటివ్ చెప్పాక కూడా ఏం కాదు డ్యూటీకి రా అని అంటే మాకు ఎక్కడి వెనుక ఆదాయం లేక నేను పరిస్థితులు అనుకూలంగా నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను డ్యూటీకి వెళ్ళడం జరిగింది. అలాంటి వాళ్ళని మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ మమ్మల్ని గుర్తించకుండా NHM వాళ్ళని అసలు రెగ్యులరైజేషన్ ఫస్ట్ చేయకుండా ఎటువంటి ఆలోచన లేకుండా మిగతా వాళ్ళ మాకంటే జూనియర్స్ పిల్లలకి ఇవ్వడం మాకు ఎంతో బాధాకరం. అసలు అక్క అన్నట్టు కాంట్రాక్ట్ ఏమన్నంటే కాంట్రాక్ట్ పిల్లలు అని హేళన అంటే ఎంత చులకన భావన అంటే అక్కడ అందరం ఒకటే ఏజ్, ఒక చిన్ననో పెద్దనో, కానీ కాకపోతే అక్కడ ఎంతో చులకన భావంతో మమ్మల్ని మాట్లాడడం, మేము ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం, ఇంటికి రావడం, ఆ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద తీయడము, ఇవన్నీ ఎంతోగానో మేము బాగా ఎంత అంటే హృదయానికి బాగా నొచ్చుకునేలాగా చేస్తున్నారు. ఇలాంటి రేవంత్ అన్న గమనించాలా. మళ్ళొకసారి రిక్రూట్మెంట్ అన్నప్పుడు మమ్మల్ని స్పెషల్గా జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం.